జనసేన పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించారు. ఆయన చాలా రోజుల కిందటే వైసీపీకి రాజీనామా చేశారు. జనసేనతో చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఏ పార్టీలో చేరకుండా సైలెంట్ గా ఉన్నారు. 14వ తేదీన పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆయన పవన్ సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మంగళగిరి జనసేన ఆఫీస్ లో పవన్ ని కలిశారు. చేరేందుకు గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు. పిఠాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకి జగన్ టికెట్ ఇవ్వలేదు. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురంకు పంపి పవన్ కళ్యాణ్ పై పోటీ చేయించారు. ఇలా ఖరారు చేసే ముందు దొరబాబుకు కనీసం సమాచారం ఇవ్వలేదు. అయితే ఆయన వైసీపీలోనే ఉన్నారు. వంగా గీత విజయం కోసం పనిచేశారు. కానీ ఎంత ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ మెజారిటీని 70,000కు తగ్గించలేకపోయారు. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చేసిన విమర్శల కారణంగా ఇక ప్రజల మద్దతు లభించడం కష్టమని తేలిపోవడంతో ఆయన జనసేన పార్టీ వైపు చూశారు. ఇప్పటికే పిఠాపురం నుంచి పెద్ద ఎత్తున వైసీపీ క్యాడర్ జనసేనలో జాయిన్ అయిపోయింది. వైసీపీకి స్థానిక నాయకత్వం కూడా లేకుండా పోయింది. వంగా గీత ఎప్పుడో ఒకసారి నియోజకవర్గాల్లో కనిపిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు. దీంతో జనసేన పార్టీలో చేరిపోవడమే మంచిదని వైసీపీ నేతలు అనుకుంటున్నారు.